నువ్వు నిజంగా మనశ్శాంతి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మనశ్శాంతిగా ఉండాలంటే నీ టాక్సిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయకండి. మన కష్టాలని కన్నీళ్ళని మనం బాధలో ఉన్నప్పుడు వెక్కిరించే వాళ్ళని బాగా అయింది అనుకునే వాళ్ళని అలాంటి రిలేషన్షిప్స్ ఏవైనా సరే దూరం పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళు పక్కన ఉన్నంత వరకు మనకి అన్ని డిసప్పాయింట్మెంట్స్ అంతే. మనం బాధపడుతుంటే వాళ్ళు చూసి బాధపడాలి. మనం కష్టాలు పడుతున్నప్పుడు అయ్యో సహాయం చేయాలనే గుణం ఉండాలి. కానీ మనం బాధపడ్డప్పుడు బాగైంది అనుకోవడం, మనం కష్టాలు పడ్డప్పుడు వీడికి ఇట్లనే కావాలనుకునే వాళ్ళను అలాంటి బంధువులని ఎవ్వరున్నా సరే ఎంతమంది ఉన్నా సరే దూరం పెట్టేయడమే మంచితనం. మనశ్శాంతి ఉండాలంటే ఫస్ట్ పిచ్చి కేసెస్ని అన్నీ దూరం పెట్టండి. మంచి వాతావరణాన్ని అలవాటు చేసుకోండి. అంటే మెడిటేషన్ యోగాలు అవన్నీ చేయకపోయినా పర్వాలేదులే, కానీ ఇలాంటి పనికిమాలిన బంధుత్వాలను దూరం పెట్టడమే మంచిది. బంధుత్వాలు అంటే అప్పట్లో ఎట్లుంటుండే అంటే అసలు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మస్తు అనిపిస్తుంది కదా, మా తాత ముత్తాత వాళ్ళు మాకు మంచిగా హెల్ప్ చేసేది, మంచిగా కష్టాలు ఉంటే మమ్మల్ని ముందుకు నడిపించేది అని ఎన్నెన్నో చెప్తారు. ఇప్పుడు అట్లా లేదు కదా. మనశ్శాంతి ఉండాలంటే ముఖ్యంగా 3 చేయాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చి రిలేషన్షిప్స్ని దూరం పెట్టండి. తర్వాత టైం వేస్ట్ చేసే వాళ్ళని దూరం పెట్టండి. మీ మనసుకి ఏది మంచిగా అనిపిస్తుందో ఆ పని మాత్రమే చేయండి. అందులో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఇంకేం వచ్చినా సరే సర్దుకోవాలి, ఓపికగా ఉండాలి, మంచి రోజుల కోసం వెయిట్ చేయాలి. అలా అని ఖాళీగా ఉంటుందని కాదు. చూద్దాం, మన కష్టాలకి తగ్గ రోజు దానికి తగ్గ ప్రతిఫలం రాకుండా పోతుందా? ఖచ్చితంగా ఎంత కష్టాలు పడ్డ వాళ్ళకైనా కన్నీళ్ళు పడ్డ వాళ్ళైనా ఏదో రోజు మంచి రోజులు పక్కా వస్తాయి. అలా అని ఖాళీగా కూర్చోద్దు. మీరు చేసే ప్రయత్నము మీరు చేయండి. ఏదో ఒక రోజు మంచి రోజు రాకపోదా? ముఖ్యంగా వస్తే ఈ మనశ్శాంతి వేరు, ప్రశాంతంగా ఉండడం వేరు. మనశ్శాంతి అంటే మనసుకి హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతం అంటే అసలు వీటికి మించిన ఆ లెవెల్ వేరే. ప్రశాంతతనే కదా. ఇంకొక విషయం ఏంటంటే ఫుల్ వీడియో చూసినా నచ్చితేనే చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది రాబందులు ఉంటారు, అంటే బంధువులే కానీ రాబందులు అనమాట. మనల్ని ఓర్చుకోలేరు, మనం గెలిస్తే ఓర్చుకోలేరు, మనం సంతోషంలో ఓర్చుకోలేరు, మనం ఒక ఇల్లు కట్టినా ఒక శారీ కట్టినా ఇంకేది చేసినా ఓర్చుకోరు. అలాంటి ఓర్చుకోని వాళ్ళ కోసం నువ్వు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, సరేనా? ఎవరో ఒకరు మంచి స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళతోటి మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు చెప్పుకోండి, మంచి చెడు మాట్లాడుకోండి. ఇలా జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉండకుండా ఉండవు. ఆ సమస్యలను ఎలా తీర్చుకుంటే బాగుంటుంది, ఎలా సాల్వ్ చేస్తే అలాంటి మంచి స్నేహితులతోటి పంచుకోండి. కానీ అడ్డమైన ప్రతి ఒక్కరితోటి కాదు. విన్న ప్రతి ఒక్కరు మంచోళ్ళు కాదు, విన్న ప్రతి వాళ్ళు మన